జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. నేటి మంచి మాట. ఆంజనేయ స్వామి యొక్క జన్మ రహస్యం తెలుసుకుందాము. అతని తల్లి అంజనా కథతో సంబంధం కలిగి ఉన్నది. హనుమంతుడు అంజనా అనే ఆడకోతి మరియు కేసరి అనే పురుషకోతి యొక్క కుమారుడిగా జన్మించాడు. గతంలో అంజన బ్రహ్మ న్యాయస్థానంలో ఒక అప్సరసలా ఉండేది. ఆమె బాల్యంలో ఒక ముని తపోభంగం కలిగించినందుకు శపించబడింది. ఆమె బాల్యంలో కాళ్ళు ముడుచుకొని ధ్యానం చేసుకుంటున్న కోతిని చూసి ఆశ్చర్యంతో ఉత్సాహభరితంగా చిన్నపిల్ల అయినందున అంజన కోతిపైన పళ్ళు విసిరింది. హఠాత్తుగా ధ్యానానికి భంగం కలిగిన కోతి రూపంలో ఉన్న ముని నిజరూపం పొంది కోపంతో అంజనను ఆమె ఎవరితోనైనా ప్రేమలో పడినప్పుడు కోతిగా మారమని శాపం ఇచ్చాడు. అంజన చేసిన తప్పు తెలుసుకొని ఆ మునిని క్షమాభిక్ష పెట్టమని యాచించింది. మరియు ఆ ముని శాంతపడి ఆమె కోతి రూపంలో ఉన్న ఆమెను ఎవరైతే ఇష్టపడతారో మరియు శివుని అవతారమైన శిశువుకు ఆమె జన్మ ఇచ్చినప్పుడు ఆమె శాపము నుండి విమోచనం పొందుతుందని వరం ఇచ్చాడు. అందువలన శాప విమోచనానికి అంజన భూమిపైన జన్మించింది. అడవిలో నివాసం ఏర్పరచుకున్న అంజన ఒకరోజు ఒక పురుషుణ్ణి చూసింది మరియు ఆమె అతనితో ప్రేమలో పడింది. ఆమె ప్రేమలో పడిన క్షణం నుండి వెంటనే ఆమె కోతి రూపంలోకి మారింది. ఆ మనిషి అంజన వద్దకు వచ్చి తన నామధేయం కేసరి అని, కోతులకు రాజును అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. అంజన కోతి ముఖం కలిగి ఉన్న అతన్ని చూసి ఆశ్చర్యపోయింది మరియు ఇచ్ఛానుసారం కోతి మరియు మానవ రూపాలు మార్చుకోగలిగిన శక్తి గల అతన్ని చూసి అబ్బురపడింది. అతను తనను వివాహం ఆడమని అంజనని కోరాడు. అంజన మరియు కేసరి ఆ అడవిలోనే వివాహం చేసుకున్నారు. అంజన శివుడికి పూజలు జరిపే తపస్సు చేసింది. సంతోషించిన శివుడు ఆమెను కోరిక కోరుకోమన్నాడు. అంజన మునిశాప విమోచనం కోసం శివుణ్ణి తన కుమారుడిగా జన్మించమని కోరుకుంది. శివుడు ఆమె అభ్యర్థనను ఆమోదించాడు. ఇంకోవైపు దశరథుడు అయోధ్య రాజు సంతానం కోసం పుత్రకామేష్టి యజ్ఞం నిర్వర్తిస్తున్నాడు. తృప్తి చెందిన అగ్నిదేవుడు రాజుకు పవిత్రమైన పాయసం ఇచ్చాడు మరియు దేవాంశ సంభూతులైన సంతానం కోసం ఆ పాయసాన్ని అతని భార్యలకు పంచిపెట్టమని చెప్పాడు. రాజు అతని పెద్ద భార్య అయిన కౌసల్యకు ఒక భాగం ఇచ్చాడు. ఆ పవిత్ర పాయస భాగాన్ని ఒక గాలిపటం దూరంగా తీసుకువెళ్ళింది. ఆ గాలిపటం ఆ పాయస భాగాన్ని అంజన తపస్సు చేసే స్థలంలో పడివేసింది. మహాదేవుడు అంజన చేతిలో ఆ పాయసాన్ని ఉంచమని వాయువు గాలిదేవుడిని ఆజ్ఞాపించాడు. పాయసాన్ని చూసిన అంజన అది శివుని దీవెనగా భావించి సంతోషంగా ఆమె దాన్ని త్రాగింది. శ్రీ హనుమాన్ యొక్క జన్మ రహస్యం ఆమె కోతి ముఖం గల శివుని అవతారమైన శిశువుకి జన్మ ఇచ్చింది మరియు ఈ బాలుడు అంజనాదేవికి జన్మించడం వలన ఆంజనేయుడు, కేసరి నందుడు, వాయుపుత్రుడు, పవనపుత్రుడు అని పేర్లతో ప్రసిద్ధి చెందాడు. జై శ్రీమన్నారాయణ. మరియు ఆంజనేయ స్వామిని పూజించి మోక్షం పొందుదామా. కొనకళ్ళ సంధ్యారాణి.